ఏమో పనులు చేస్తుంటారు. ఏది జరిగినా మన పక్కోడికి జరిగిందిలే, మనకేం సంబంధం లేదనుకోబాకండి. రేపు మనకు కూడా జరగవచ్చు. మత్తు పదార్థాలు సేవించిన, ఇతర డ్రగ్స్ వాడినా కానీ చిన్న మనస్పర్ధలు ఉంటాయి. మన బంధువుల్లో కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం కలిసే ఉండాలి. ఒకమొక్కలు చూసుకోవాలా లేదా? చిన్న చిన్న కక్షలు కార్పొరేట్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయటకు వస్తాం, ఏదో ఒక పనుల కోసం పోతుంటాం. ఎవరి కోసం? మన కుటుంబ సభ్యుల కోసమే కదా, మన మీద ఆధారపడిన వాళ్ళ కోసమే కదా. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళు కూడా రోడ్డు మీద పడకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. తాగి డ్రైవ్ చేయొద్దు. ముగ్గురు వ్యక్తులు, ఇట్ ఈస్ 2 వీలర్, నాట్ ఫర్ 3. దాన్ని 2 వీలర్ అంటారు కానీ ముగ్గురు పోవటానికి లేదు. అర్థమైంది కదా? ఈరోజు కలిగిరి పట్టణంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మేము రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మా సర్కిల్ సిబ్బంది సుమారు 30 మందితోని, అధికారులు సిబ్బందితోని కలిసి కార్డును సర్చి కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 56 మోటార్ సైకిల్స్, ఒక 6 ఆటోల్ని సీజ్ చేసి వాటికి సరైన పత్రాలను పరిశీలించి పంపుతాము. అదేవిధంగా ప్రజలకి, కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమము, ప్లస్ మత్తు పదార్థాల గురించి అవేర్నెస్ ప్రోగ్రాము, ఆడవాళ్లపై జరిగే అఘాత్యాల గురించి పబ్లిక్ ఏ విధంగా ఉండాలి, చట్టం ఏం చెబుతుందనేది అవగాహన కల్పించాము. మీరు మీడియా మిత్రుల ద్వారా మరియు ప్రజలకి తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినట్టయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసింది కోరడమైనది. ముఖ్యంగా మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. హెల్మెట్ ధరించాలి, తాగి నడపొద్దు. అది సామర్థ్యానికి మించి ఎక్కువ స్థాయిలో ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఆటోలు కూడా నడపకూడదు. ఈ రోజు నుంచి మన సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లో అధికారులు మరియు సిబ్బంది అందరం కూడా ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వర్తించి సామర్థ్యానికి మించి తోలుతున్నటువంటి ఆటోలను సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఇవన్నీ ముఖ్యంగా గమనిస్తూ ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వాళ్ళు ప్రయాణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.